మీరు ఒక డాక్టర్గా ఉన్నారు. గత ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి వైద్య పరిస్థితి ఎలా ఉంది? సార్ నేను ఫార్మడీ డాక్టర్ సార్. స్టిల్ నేను ఇంకా ఎడ్యుకేటెడ్లో ఉన్నాను. అదేవిధంగా గత ఇప్పుడు 17 మెడికల్ కాలేజీని నిర్వహించడం జరిగింది. ఆ 17 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. అంతకు ముందు 12 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. కోవిడ్ పాండమిక్లో 2019లో కోవిడ్ పాండమిక్లో మనం ఏ విధంగా రోగులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేది ఈ రాష్ట్ర ప్రజలకి భారతదేశానికి తెలుసు. ఆ ఆలోచన ప్రకారం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 12 మెడికల్ కాలేజీలు అయితే కాదు అని కేంద్రంతో పోరాడి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ. అదే సార్, అదే చెప్పబోతున్నాను సార్. జిల్లాకు ఒక పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఏ ప్రాంతానికి నష్టం ఉండకూడదు. ప్రతి ఒక్క పార్లమెంట్ అంటే దగ్గరగా ఉంటుంది సార్, అన్ని నియోజకవర్గాలకి దగ్గరగా ఉంటుంది. అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలి, అక్కడే పేదలకు వైద్య విద్యను అభ్యసించే మార్గం చూడాలి, అక్కడే నాణ్యమైన వైద్యాన్ని అందించాలి అనే మంచి సంకల్పంతో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది సార్. అయితే 3 phases డివైడ్ చేయడం జరిగింది సార్. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ 5 మెడికల్ కాలేజీ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 2024-25 అన్ని నిర్మాణం అయిపోయిన తర్వాత 5లో మన ఎలక్షన్ టైంలో ఇంకో 2 మెడికల్ కాలేజీలు, అంటే 7 మెడికల్ కాలేజీ అప్రాక్సిమేట్గా జగన్ గారు గవర్నమెంట్లో కంప్లీట్ అయిపోయింది. మీరు 7 మెడికల్ కాలేజీలు మీరు చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమంటారు? భూములు కేటాయిస్తే కాలేజీలు అయిపోతాయని చెప్తారు, సాక్షాత్తు సీఎం గారే. మీరేమో 3 ఫేజ్లు నిర్ణయించారు, ఒక ఫేజ్ ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీ పూర్తయింది చెప్తున్నారు సార్. 7 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజీ దగ్గరికి మొన్న మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మినిస్టర్లు కానీ మాజీ మినిస్టర్లు కానీ అందరూ వెళ్ళటం జరిగింది. క్లియర్ కట్గా చూపించడం కూడా జరిగింది మీడియా ద్వారా. అదేవిధంగా 7 మెడికల్ కాలేజీ కంప్లీట్ అవుతుందో జనాలకి, రాష్ట్ర ప్రజలకు కూడా క్లియర్ కట్గా కనపడుతుంది. వాళ్ళు 10 మెడికల్ కాలేజీలు క్యాబినెట్ ప్రైవేట్ పీపీఈ మోడల్లో తీసుకురావడానికి క్యాబినెట్ ఆమోదం చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకి క్లియర్గా కనపడుతుంది సార్. అదేవిధంగా ఆ 10 మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం సార్? అంటే ప్రభుత్వం దగ్గర ఆదాయం డబ్బు లేదంట, ఫండ్స్ లేదు కనుక మేము పీపీపీ మోడల్లో వెళ్తామని చెప్తున్నారు సార్. మీరు అడిగినట్టే ప్రభుత్వం దగ్గర నిధులు లేదు, నిధులు లేక ఈ రోజున మరి 2 లక్షల కోట్లు ఎలా అప్పు చేశారు సార్? 2,20,000 పైన అప్పు చేశారు కదా. మరి పేదలకి వైద్య విద్యాన్ని వీళ్ళు నిర్వీర్యం చేయడానికి కాకపోతే ప్రైవేట్ పరంగా ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరికి కట్టబెట్టాలి? ఎందుకు, ఎవరి కోసం కట్టబెడుతున్నారు పీపీపీ మోడల్లో? ఇప్పుడు వీళ్ళకి నష్టం ఏంటి? ప్రభుత్వానికి నష్టం ఏంటి? ప్రభుత్వం పరంగా పెట్టచ్చు కదా. అంటే ప్రభుత్వం రన్ చేయడానికి మా దగ్గర ఆర్థికంగా నిధులు లేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ ఆర్థికంగా 2 లక్షలు ఆర్థికంగా విధ్వంసం చేశాడు కనుక ఈ రోజున పీపీపీ పద్ధతులు వెళ్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పుద్ది సార్. 2 లక్షల పై చిలుకు అప్పు చేశారు సార్. 2 లక్షల ఓవరాల్ గా వచ్చేసి ఈ 10 మెడికల్ కాలేజీ 6,000 కోట్లు ఎస్టిమేషన్ సార్. ఈ 6,000 కోట్లు పెడితే పైన 6,000 కోట్లు అప్పు తీసుకొచ్చి చేయమనండి. పేదలకి వైద్య విద్యని నాబోర్డు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా నాబోర్డు నిధుల ద్వారానే చేశారు సార్ మెడికల్ కాలేజెస్. చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే విధంగా చేయమనండి. వైద్య శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా అదే చేయమనండి. మేము కూడా అదే కదా కోరుకునేది. ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడానికి, మెరుగైన పేదలకు వైద్యం అందించడానికి పీపీ పద్ధతులు వెళ్ళని చెప్పి గవర్నమెంట్ చెప్పుద్ది. వైసీపీ మనుగడ కోసమే ఈ రోజున పీపీపీ అని పెట్టుకుని వ్యతిరేకంగా రోడ్లు ఎక్కారనేది కూటమి ఆరోపణ. నిజంగా పార్టీ మనుగడ కోసం రోడ్లు ఎక్కారు వైసీపీ సార్. చిన్న జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అసలు వీళ్ళకి ప్రభుత్వ పరంగా ఎందుకు పెట్టట్లేదు? వీళ్ళు రీజన్ చెప్పాలండి సార్ రాష్ట్ర ప్రజలకి. అంటే సాక్షాత్ చెప్తారు కదా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఈ మెడికల్ కాలేజ్ రన్ చేయాలంటే డబ్బు కావాలి. అదే గవర్నమెంట్ దగ్గర 6,000 కోట్ల నిధులు లేదు. ఎందుకు లేదు సార్? ఇప్పుడు డబ్బు లేదు కనుక ప్రైవేట్ పరంగా పీపీపీ మోడల్ వెళ్తున్నాము. మరి అప్పు ఎందుకు చేశారు సార్? ఇప్పుడు ప్రభుత్వాన్ని అప్పు ఉంది కదా, మళ్ళీ అదే అప్పు చేయండి 6,000 కోట్లు. ఇప్పుడు పేదల పక్షాన వైద్య విద్యాన్ని నిర్వీర్యం చేయడానికి కాకపోతే, ఇప్పుడు పేదలకి వైద్య విద్యాన్ని అందించాలనుకుంటే మీకు మంచి సంకల్పన ఉంది, ప్రభుత్వం ద్వారా అప్పు తీసుకొని చేయండి, దానికి అందరూ మద్దతు ఇస్తారు. అసలు వైసీపీ పార్టీకి పీపీపీ అంటే అర్థం తెలుసా అనేది చంద్రబాబు చెప్తారు. నిజంగా అసలు మీ పార్టీకి తెలుసా, అర్థం తెలుసా? అంతా పీపీపీ అంటే అర్థం తెలుసా? అంతా తెలుసు సార్. మా పార్టీకి అంతా తెలుసు కాబట్టి మేము యుద్ధము చేస్తున్నాము. నిన్న చూశారు కదా, నిన్న ఏ విధంగా నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో అన్ని సంఘాల నాయకులు అందరూ వైసీపీ కానీ సిపిఐ కానీ ప్రతి ఒక్కళ్ళు సార్, ఈవెన్ దో సంబడి సార్ స్పీకింగ్ తెలుగుదేశం పీపుల్స్ ఆల్సో సార్, తెలుగుదేశం పార్టీ లీడర్స్ అక్కడక్కడ అదే జనరల్గా అంటా ఉన్నారు సార్. నేను కోరుకునేది ఏంటంటే అది అందరికీ ఉపయోగపడేదని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా కోరుకునేది అదే.
ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆకాంక్ష ఉంటుంది సార్, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను లాయర్ అవ్వాలి, నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి. కానీ ఈ రాష్ట్రానికి, భారతదేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ సార్. ఇది 100% సార్. ఇది మాత్రం లేని మాత్రం, అదేవిధంగా హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్. ఈ రెండు లేని మాత్రం ఈ భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రమైనా సరే నిల్ సార్. కానీ ఎదగలేదు సార్. ఆ విలేజ్ కానీ గ్రామం ఏదైనా సరే, భారతదేశం కానీ ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వీళ్ళు విద్యను కూడా నిర్వీర్యం చేస్తున్నారు సార్. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి పూర్తిగా కల్తీ మద్యం కుంభకోణంలో పూర్తిగా మునిగిపోయింది. మునిగిపోయిన నావని చెప్పి టీడీపీ చెప్పింది. నిజంగా మీ పార్టీ కల్తీ మద్యంలో పీకల దాకా? మంచి ప్రశ్న వేశారు సార్. మునిగిపోయిందా? మంచి ప్రశ్న వేశారు. గత 2019 నుంచి ఈ రాష్ట్రంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి సార్? 42,000 బెల్ట్ షాపులు ఉన్నాయి సార్. గౌరవ ముఖ్యమంత్రి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి ఆ 2019లో 42,000 బెల్ట్ షాపులు ఉంటే అవి తీసేశారు సార్. క్లోజ్ చేసేసి ఈ రాష్ట్రంలో ఏమీ లేకుండా ఒక పారదర్శకంగా, అంటే మండలానికి ఒకటి కొత్త పాలసీ తీసుకొచ్చి మండలానికి ఒకటి, అక్కడక్కడ రెస్టారెంట్ అంటే అవాయిడ్ చేయడానికి, ప్రజలకి దూరం చేయడానికి కోసం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా క్లియర్గా ఎక్సైజ్ శాఖలు కానీ అందరికి కానీ క్లియర్ కట్గా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చి ఎక్కడైతే అక్రమంగా ఎక్కడ మద్యం తయారు చేయకుండా క్లియర్గా ఏర్పాటు చేసి ఒక స్కాన్ ఏర్పాటు చేశారు సార్. ఆ స్కాన్ ద్వారానే ఆ మద్యం తీసుకోవాలని. అసలు స్కానర్ లేదనేది కదా టీడీపీ ప్రధాన ఆరోపణ. ఎక్కడ కూడా పేమెంట్ స్కానర్ అనేది లేదు. డబ్బులు తీసుకోబట్టి ఇదంతా సొంత కంపెనీలు సొంత బ్రాండ్లు అమ్మారు, దానిలో దోచేసారు అనేది ప్రధాన ఆరోపణ. మీరేమో స్కానర్ల ద్వారా అమ్మకాలు జరిగి మీరు చెప్తారు. టీడీపీ వాళ్ళది మనం చూసాం. టీడీపీ వాళ్ళు కేవలం లిక్కర్ మీద దొరకడం అనేది క్లియర్ కట్గా అక్కడ కనపడుతుంది. అక్కడ తంబలపల్లిలో ములకల చెరువు దగ్గర ఇన్ఛార్జ్ రవీంద్రారెడ్డి గారు అని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇన్ఛార్జ్ డంప్ ఏర్పాటు చేసి క్లియర్గా కొన్ని కెమికల్స్, స్పిరిట్స్ కలిపి అక్రమ మద్యాన్ని తయారు చేసి పంపించడం ఈ రాష్ట్రానికి అనేది క్లియర్గా ప్రతి ఒక్కళ్ళు అడిగినా సరే చెప్తారు సార్. దాన్ని అది తీసుకొచ్చి ఎవరికి మళ్ళీ మా బీసీ నాయకుడు మాజీ మంత్రి, దానిలోనే బిగ్ బాస్ మీ పార్టీ మాజీ మంత్రి అని చెప్తున్నారు కదా, అరెస్ట్ చేయడం కూడా జరిగింది సార్. మా జోగి రమేష్ మాజీ మంత్రి గారు ఏం చేశారంటే ఇబ్రహీంపట్నంలో కూడా డంప్యాడ్ చేసి ఏది కెమికల్స్ తయారు స్ప్రిట్ చేస్తారు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ప్రశ్నించడానికి వెళ్ళారు సార్. అక్కడ వెళితే ఏం చేశారు, దాన్ని మీడియా ద్వారా చూపిస్తే ఓహో ఈ జోగి రమేష్ మన నూరుకోడని ఆ జనార్దన్ ద్వారా ఒక వీడియోని క్లిప్, ఏది జనార్దన్ గారికి జోగి రమేష్ గారికి ఏదో లింక్ ఉన్నట్టు ఆ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అంటే జనార్దన్ సాక్షాత్ చెప్పాడు కదా, జోగి రమేష్ గారు ఏంటంటే ఇలా చేయమన్నాడు, నాకెంత 3 కోట్లు డబ్బులు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు బ్యాట్ చేయాలని చెప్పి జోగి రమేష్ గారు క్లియర్ గా ప్రెస్ మీట్ లో చెప్పారు. నాకు ఆయనకి సంబంధాలు లేవు, వాట్సాప్ లో మెసేజ్ల వరకే, అవి డంపింగ్ మెసేజ్ చేస్తారు, ఏదైనా చేస్తారు అని. సార్ నా మీద కూడా కొన్ని తప్పుడు ప్రచారాలు చేయొచ్చు, ఇంకొక ఆయన మీద కూడా ఇంకోటి తప్పులు చేయొచ్చు ఫేక్ గా, అవన్నీ ఎలా నమ్ముతారు సార్? అసలు సరే ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. నేను ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు సార్? వాళ్ళ సోదరుడు ఎక్కడ ఉన్నారు సార్? వీళ్ళు లిక్కర్ క్లియర్ గా దొరికారు కదా, వీళ్ళు జైల్లో ఉన్నారా? జనార్దన్ ఎక్కడ జైల్లో ఉంటే మరి వీడియో ఎలా రిలీజ్ చేస్తారు? రిలీజ్ చేయకూడదు కదా, జైల్లో ఉంటే ఫోన్ తీసుకెళ్ళకూడదు కదా, ఎలా తీసుకెళ్ళి రిలీజ్ చేశారు? ఫోన్ ఎవరి ద్వారా రిలీజ్ చేశారు వీడియో? క్లియర్ కట్ గా జోగి రమేష్ గారు చెప్పారు, నాకు ఆయనకి సంబంధం లేదు, నో రిలేషన్షిప్ బిట్ బోత్ మెంబర్స్ అని క్లియర్ గా చెప్పారు. ఇద్దరు ఒకే ఏరియాలో ఒకే సందులో ఉంటారు కదా అనేది, ఉంటామనేది ఆయన చెప్తారు. మీరు నేను ఒకే సందులో ఉంటాం సార్, నేను ఏదో కుంభకోణం చేస్తాను, మేము మన ఇద్దరం కలిసే ఉన్నాము, మిమ్మల్ని తీసుకెళ్లి ఏదో సందర్భం బట్టి జైలు వేస్తారు సార్, మీరు నా మీద రిలీజ్ చేస్తే మన ఇద్దరికి సంబంధం ఉన్నట్టునే సార్? లేదు. ఎలా నమ్ముతున్నారు సార్ ఇది? ఎంత అంటే జోగి రమేష్ గారు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే తీసుకెళ్లి ఏదో దాని మీద లిక్కర్ మీద అరెస్ట్ చేస్తాము. అయినా మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కానీ నుంచి 16 నెలల్లో ఎన్ని అరెస్టులు చూడలేదు సార్? సోషల్ మీడియాలో అరెస్ట్ చేస్తే కేసు పెడుతున్నారు, ఏదన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు పెడుతున్నారు. ఎక్కడ ఎన్ని అరెస్టులు? నిన్న కానీ మొన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ లండన్ నుంచి వస్తే అతను భాస్కర్ రెడ్డి లండన్ నుంచి వస్తే అతని తండ్రి గారు కొన్ని కోల్పోయి ఉంటే, బాధలో ఉంటే హాస్పిటల్కి వెళ్తే, వైద్య పరీక్షలకు వెళ్తే తీసుకెళ్లి అరెస్ట్ చేసి నెల్లూరు తీసుకెళ్ళారు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. మహిళా నాయకుల మీద అసభ్యకర పోస్టులు పెడితే మరి ఏం చేస్తారు సార్? మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు అసభ్యకరంగా పెట్టారనేదే ప్రధానమైన ఆరోపణ. కొన్ని విషయాలు చెప్పాను సార్. అసలు కొంతమంది వాళ్ళు పార్టీకి కొన్ని టైటిల్స్ పెట్టేసి ఫేక్ పోస్టులు పెట్టేసి ఎవరి మీద ఒకటి తోసేస్తున్నారు సార్. ఇది రియల్ సార్. ఎందుకంటే
మీ ఛానల్ ద్వారా నేను ఒకటే తెలియజేశాను సార్, వ్యక్తిగత దూషణ అనేది చేయకూడదు సార్ పార్టీలో. ఏదైనా ఉంటే సబ్జెక్టుగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి, పాలసీ ప్రకారం. కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి నేను ఎవరికి హక్కు లేదు సార్. అది ఎవరికి సంబంధం లేదు. రిలేషన్ మీద కానీ వ్యక్తిగతంగా కానీ ఏ పార్టీకైనా, మా వైఎస్ఆర్సీపీ పార్టీకైనా సరే, టీడీపీ పార్టీకైనా సరే, సిపిఐ కానీ, సిపిఎం, బీజేపీ, ఎనీ పార్టీస్ వ్యక్తిగతంగా విమర్శలు అనేది చేసుకోకూడదు సార్. ఏదైనా చేతనైతే రాజకీయం పరంగా మాట్లాడాలి మనం. విమర్శలు ప్రతి విమర్శలు ప్రతిపక్షంగా పోరాడాలి, అధికారం ఉంటే వాళ్ళు పోరాడాలి. అంతేగాని ఇలా పోస్టులు పెట్టి ఇలా చేస్తున్నాం. కానీ కొన్ని మంది మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అక్రమ అరెస్టులు చేస్తున్నారు సార్. ఇది రియల్లీ సార్. ఎందుకంటే ప్రశ్నిస్తున్నారు, ఏదో విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే అక్రమ అరెస్టులు చేస్తే కోర్టులో కేసు నిలబడవు కదా. ఎందుకు సార్? చూస్తూనే ఉన్నారు కదా సార్, 2-3 కేసులు ఎలా అయినాయో హైకోర్టులోకి వెళ్తే. అప్పీల్ చేస్తే ఏ విధంగా వచ్చినాయో చూశారు కదా. పోలీసుల మీదే ముట్టికాయలు వేసినట్టు కనపడుతుంది కదా. నేను కూడా పోలీసు వారిని అందరూ అనట్లేదు సార్. కొన్ని మంత్రులు కొన్ని డెమోక్రసీ రాజ్యాంగం కూడా పాటించకుండా ఇష్టానుసారంగా తీసుకెళ్లి ఏదేదో చేద్దాం అనుకున్నారు సార్. ఈ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, ఏ పార్టీకి శాశ్వతం కాదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, రేపు వైసీపీ రావచ్చు సార్. కానీ కొంత అనేది డెమోక్రసీ అనేది పాటించాలి. పాటించకపోతే మనకి ఎవరికైనా ఇబ్బంది. ఇప్పుడు నేను అతను చేశాడని ఈరోజు రేపు నేను చేయొచ్చు. దయచేసి ఈ రాష్ట్రం ప్రజలు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మీద